పొద్దున్న నుంచి ఇప్పుడు ఎన్నిక వాయిదా పడే వరకు కూడా ఎలా వ్యవహరించారు టీడీపీ పార్టీ వాళ్ళు? రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుంది. కావాలని దౌర్జన్యంతో కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కావాలని చెప్పేసి పోలీసులను అడ్డం పెట్టుకుని వాళ్ళందరినీ ఆపడం జరుగుతుంది. ఎట్లాగైనా సరే ఇవాళ ఓటింగ్ జరగకూడదు అనే దురుద్దేశంతోనే కావాలని చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ యొక్క కూటమి పాలన అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. వాళ్ళకి సంఖ్యాబలం లేకపోయినా కావాలని చెప్పి దౌర్జన్యం చేస్తూ వాళ్ళని నానా రకంగా మహిళలను చూడకుండా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు చూశారు కదా, ఇక్కడ ఉన్న సభ్యులు కూడా కిడ్నాప్ చేసిన పరిస్థితి. ఇది చాలా దుర్మార్గమైంది. ప్రజాస్వామ్యానికి అపహాస్యం చేసే విధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. స్పష్టమైన మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. పోలీసులతోటి మా కౌన్సిలర్లని కిడ్నాప్ చేయించి ఈరోజు చాలా దుర్మార్గంగా పోలీసులు ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. నిజంగా ఎన్నిక జరిపితే ఎవరు నెగ్గుతారనేది ప్రజాస్వామ్యం తెలుస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. పోలీసులను అడ్డు పెట్టుకుని ఇకనైనా ఇటువంటి పద్ధతుల్లో విడనాడాలి. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రోజు అమలవుతుంది. అందుకనే పోలీసులే కిడ్నాపులు చేసి నాటకం ఆడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నదనేది మేము చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రోజు ప్రజాస్వామ్యం చనిపోయింది. మన భారత రాజ్యాంగం ప్రకారం స్వతంత్రంగా ఎన్నుకోవాల్సినటువంటి కౌన్సిలర్లను కూడా బలవంతంగా ఒక రౌడీ రాజ్యం లాగా ప్రవర్తిస్తూ టీడీపీ వాళ్ళకి కొమ్ము కాస్తున్నారు మన ఏపీ పోలీసు వ్యవస్థ అంతా కూడా వన్ సైడ్ గా క్లియర్ గా వాళ్ళకి 3 ఓట్లు మాత్రమే ఉన్నటువంటి ఈ కౌన్సిలర్ ని ఎలా వాళ్ళు కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ రాక్షస రాజ్యంగా టీడీపీ వాళ్ళంతా కూడా, దాంతోపాటు పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళందరికీ కొమ్ము కాస్తూ మా కౌన్సిలర్లు కానివ్వండి, మా నాయకులుగా మీద చెప్పులు దాడి చేస్తున్నా కూడా సోద్యం చూస్తున్నట్టు అక్కడ నిలబడి చూస్తున్నారు తప్ప కనీసం వాళ్ళని నివారించడానికి మాత్రం ఒక ప్రయత్నం కూడా చేయకపోవడం నిజంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు అవుతుంది. చెప్పులు విసిరారు, వాటర్ బాటిల్స్ విసిరేస్తారు, చాలా చండాలమైన స్లోగన్స్ చేసి చాలా విపరీతమైనటువంటి దుర్మార్గపు మాటలు మాట్లాడినా కూడా పోలీసు వాళ్ళు అక్కడ ఉండి మిన్నకొండి పోయారు. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంటా లేకపోతే టీడీపీ కార్యకర్తలాగా వ్యవహరించారు. ఆ టీడీపీ కార్యకర్తలు వ్యవహరించినటువంటి ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్లు కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన మీరు ఒక కౌన్సిలర్లు, ప్రజల చేత ఎన్నుకోబడిన కౌన్సిలర్లు కూడా మీరు రక్షణ కల్పించలేకపోతే సామాన్య ప్రజలకు మీరు ఏ రక్షణ కల్పిస్తారు? మీరు ఇదంతా కూడా ఒక టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని చెప్పి మాత్రం మేము తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి, చాలాసేపు కూడా టీడీపీ శ్రేణులు కావచ్చు, పోలీసులు చేసిన ఏదైతే ఈ విధ్వంసకాండని మీరు చాలాసేపు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. గతంలో ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితులు చూసారా? ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడనటువంటి, తలెత్తనటువంటి పరిస్థితులు ఈ రోజు తిరువూరులో చోటు చేసుకోవటం నిజంగా చాలా బాధాకరం అండి. రక్షక భటులే భక్షక భటులుగా మారి కిడ్నాప్ కేసుల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, కౌన్సిలర్లని కిడ్నాప్ చేసేటటువంటి పరిస్థితులు వచ్చినాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరే చూడొచ్చు. ఈ రోజు నిజంగా ప్రజాస్వామ్యం అభాసపాలైపోయింది, పరిహాసం అయిపోయింది. ప్రజాస్వామ్యాన్ని ఎంత ఖూనీ చేశారంటే అంత ఖూనీ చేశారు. నిజానికి దగ్గరుండి పోలీసులే టీడీపీ కార్యకర్తలను వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల మీదకు పంపించి బలవంతంగా లాక్కెళ్తుంటే కొంతమంది టీడీపీ కార్యకర్తలు కూడా గాయపడినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. ఎంత భయంకరమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంతో ఇక్కడ నెరుపుతున్నటువంటి భయంకరమైన రాక్షస క్రీడ ఎంత దారుణంగా ఉంది అని అంటే తెలుగుదేశం పాలనా తీరుకి ఇది అడ్డం పడుతుంది అనేది మాత్రం వాస్తవం అండి.